హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. ఈ రోజు వీడియోలో భీమవరం ట్రిప్ లో భాగంగా ఇక్కడ నెలకొన్న శ్రీ మావులమ్మ ఆలయాన్ని చూసేద్దాం. నేనైతే పొద్దున ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వచ్చానండి. దర్శనం అయితే చాలా టైం పడుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఎర్లీగా వచ్చేసి దర్శనం చేసుకుంటాం మంచిది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అనమాట. చూడండి ఎంత మంది జనాలు క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపుగా అమ్మవారి దర్శనానికి 2 hours పడుతుందట. హెవీ క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే అందరూ పండక్కి వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా మావులమ్మ జాతర చూడడానికి వస్తారనమాట. అందుకే అంత రష్. ఆఫ్టర్ పొంగల్ అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉంటదట. ఇక్కడ ఏమొచ్చి టికెట్లు ఇస్తున్నారండి, ప్రసాదం తాలూకు టోకెన్స్ అనమాట. లడ్డు వచ్చేసి 20 రూపీస్, పులిహోర వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఆ పక్కన టోకెన్ తీసుకుని మనం తీసుకోవాలి. అమ్మవారి ప్రసాదం కూడా ఇస్తున్నారు, చూసారా? నేను కూడా తీసుకున్నా అండి, బాగుంది. అమ్మవారి ప్రసాదం కదా, తప్పేమని చెప్పండి. ప్రసాదం వచ్చేసి పులిహోర, పెరుగు ప్యాకెట్, ఒక వాటర్ ప్యాకెట్ ఉంది అనమాట. బాగుంది, టేస్టీ కూడా ఉంది. ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి అనేక ప్రదేశాల్లో అనేక రూపాలు పేర్లతో విరజిల్లుతూ భక్తులను కాపాడుతుంది. ఏ పేరుతో పిలిచిన పలికే అమ్మ ఇక్కడ మావులమ్మ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. పూర్వం ఇక్కడ చుట్టుపక్కల అంతటా మామిడి తోటలు ఉండేవి. సో అలా ఈ అమ్మవారు మామిడి చెట్టులో ఉంది కాబట్టి మావిల్లమ్మ అని. అలాగే ఇంకో కథనం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఊళ్ళని చల్లగా చూసే తల్లి కాబట్టి మా ఊళ్ళకి అమ్మ అని అనేవారు. ఆ పేరు క్రమంగా మా ఊళ్ళమ్మగా అయింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మ విగ్రహం మొదట్లో కాస్త భీకరమైన రూపంలో ఉండేది. 1910లో వచ్చిన వరదల్లో ఈ విగ్రహం కాస్త దెబ్బతినడంతో శ్రీ గంధ అప్పారావు గారిచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణా రసమూర్తిగా కనిపిస్తారు. అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తు, 4 చేతులతో ఉంటుంది. ఈ తల్లి దయతోనే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అమ్మవారి ఒంటిపైన నిత్యం కూడా 100 కేజీల బంగారు ఆభరణాలతో ఉంటుంది. విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం భ్రమరాంబిక తర్వాత అంతటి మహిమల గల తల్లి ఈ మావుల అమ్మవారు. భక్తులను కాస్తూ ఉంటారు. ఈ దేవాలయం ప్రాంగణంలోనే క్రీస్తు శకం 1200 సంవత్సరంలో అమ్మవారు వెలిచినట్టుగా చెబుతారు. పూర్వం ఊరు గుడిసెలో అమ్మవారిని పూజించేవారు. ఈ గుడి డెవలప్మెంట్ కోసం గంధప్పారావు అలాగే మారేళ్ళ మాచిరాజు విశేషంగా కృషి చేశారు. 70 లక్షలతో వజ్రాలు పొదిగిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర సంక్రాంతికి మొదలై 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో లైటింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లైటింగ్ చూడడానికి చుట్టుపక్కల ఊర్ల నుండి చాలా మంది సిటీస్ నుండి వచ్చి చూస్తారు. కానీ ఈ జాతర అయితే 4 రోజులు అంటే గ్రేటే కదా. 4 రోజులు జరుగుతుందంట. ఎక్కడైనా జాతర 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు జరుగుతుంది. ఇక్కడైతే జాతర 1 month జరుగుద్దట. అలాగే జ్యేష్ఠ మాసంలో కూడా జరుగుద్దంట. మొత్తం మావులమ్మ జాతర సంవత్సరంలో 2 సార్లు జరుగుద్దంట. అలాగే ఈ జాతర జరిగే 4 రోజులు కూడా ప్రతిరోజు నైట్ టైం ఏదో ఒక సాంఘిక డ్రామా కానీ, లేకుంటే పౌరాణిక కథలు, బుర్ర కథలు, హరికథలు, ఏదో ఒక ప్రోగ్రాం ఉంటదండి. ఈ రోజు అయితే మాయాబజార్ ప్రోగ్రాం జరుగుతుంది. సో నాకు తెలిసి తెలంగాణ సైడ్ ఎక్కువ ఉగ్గు కథలు, మల్లన్న కథలు ఆ టైప్ ఉంటాయి. అదే ఆంధ్రాలో అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. మీకు చూపించడం కోసం ఒక లిటిల్ బిట్ పెడుతున్నా, మాయాబజార్ బిట్. ధర్మ సంరక్షకులైన పాండవులను దుర్మార్గులను కౌరవులు మాయాజ్యోతులను ఓడించి ఇట్లా ఉంటాయి మా సైడ్ బుర్రకథలు, హరికథలు. ఈ మావులమ్మ ఆలయం భీమవరం రైల్వే స్టేషన్ నుండి కానీ, బస్ స్టేషన్ నుండి కానీ జస్ట్ 2 కిలోమీటర్ లోపలనే ఉంటుందండి. బస్ స్టాండ్ దిగితే ఆటోస్ కూడా ఉంటాయి. ఎవరైనా అడిగితే చెప్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ దర్శనం చేసుకుని ఈవినింగ్ లైటింగ్ కవర్ చేయడం కోసం వచ్చానండి. మొత్తం భీమవరం మావులమ్మ యాత్ర లైటింగ్ మొత్తం కవర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ పెడుతున్నాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి.
మొత్తం 4 వైపులా మామూలు కాదు, భారీ లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ చూడడానికి చాలా మంది వస్తారు. Some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of deafening fear. You don't die if you try, you just might get a little bit of trouble, K-N-I-F-E, right in your side, you will never see me coming. You don't die if you try, you just might get a little bit of trouble, K-N-I-F-E, right in your side. అలాగే భీమవరంలో ఎంతో ఫేమస్ అయిన గోపి పికిల్స్ లో నాన్ వెజ్ పికిల్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చాక బాంబే స్వీట్ షాప్ లో కూడా స్వీట్స్ తీసుకోవద్దు, ఎట్లా చెప్పండి. బాంబే స్వీట్ షాప్ లో కూడా స్వీట్స్ తీసుకున్నాను. అది చూశారు కదా మా ఊళ్ళో ఆలయం. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ ని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.